ఇక కాంక్రీట్ జంగల్ గా మారిన హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చిన ఘనత కేసీఆర్ దని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతి మున్సిపాలిటీలో గ్రామంలో నర్సరీలు పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నర్సరీలు పెంచకపోగా చెట్లను కొట్టేసింది కాంగ్రెస్ సర్కార్ కాదా అని ప్రశ్నించారు. 10,000 కోట్లకు కక్కుర్తిపడి హెచ్సీఈలో జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసింది రేవంత్ కాదా అని కేటీఆర్ మండిపడ్డారు. జంగల్ గా మారిన హైదరాబాద్ లో 108 అర్బన్ లంగ్ స్పేస్లు కొత్త అర్బన్ పార్కులు ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం. ఇలా నీ ప్రభుత్వం వచ్చినాక కొత్తది ఒకటన కట్టినావా, కొత్తది ఒక్క పార్క్ అన్న కట్టినావా నేను అడుగుతా ఉన్నా. అట్లాగే గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్, ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్గా హైదరాబాద్ అవార్డులు అందుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. హైదరాబాద్ నగరం లోపల ఓఆర్ఆర్ లోపల 147% గ్రీన్ కవర్ పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రతి మున్సిపాలిటీలో ఒకటి కాదు పలు నర్సరీలు పెట్టి, ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టి భారతదేశంలోనే అత్యధికంగా 16,000 నర్సరీలు ఉన్న రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వంలో నీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క నర్సరీ పెట్టినావా, కొత్తగా చర్చకు వస్తావా నేను అడుగుతా ఉన్నా. అట్లాగే అసలు కొత్త చెట్లు పెట్టడం కాదు, ఉన్న చెట్లను నరికేసి 10,000 కోట్లకు కకృతిబడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ ఉండే జీవ వైవిధ్యాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడివి నువ్వు కాదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడితే ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పేదాకా నీకు బుద్ధిరాని మాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా.